ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఈ రకంగా మహిళల మీద దాడులు జరుగుతుంటే, ఇష్టారాజ్యంగా పెడుతుంటే ఆవిడ స్పందించాలి కదా, ఎందుకు స్పందించట్లేదు అనే దానికి ఆన్సర్ దొరకడంలా. శ్రీమాత్రే నమః. వందే మాత్రం. ఈ రోజు మీరు పెట్టినటువంటి చర్చ ఏదైతే అంటే లైన్ ఉందో అది గడిచినటువంటి 5 సంవత్సరాలలో తెలుగు రాష్ట్రాల్లో, కేవలం ఆంధ్రప్రదేశే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలు వందలాది సార్లు కాదు కదా, వేలాది సార్లు అనుకున్నటువంటి ప్రశ్న ఈ రోజు మీ డిబేట్ రూపంలో బయటకు వస్తుందండి. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల, నాకు తెలిసి ప్రతి ఆడపిల్ల ఎంతో బాధపడ్డది ఈ 5 సంవత్సరాల్లో. ఏంటి అసలు, అంతకుముందు సోషల్ మీడియా ఉన్నది ఏదో వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతంగా పోస్టులు చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, లేదా రాజకీయ పార్టీలకి విమర్శలు చేయడానికి, లేదా వారు చేసే పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మాత్రమే లిమిట్ అయి ఉండింది. అంటే కొంతవరకు అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో అప్పట్లో కూడా ట్రోల్ చేస్తుండేవాళ్ళు, కానీ మరీ విచ్చలవిడితనంతో అసలు పుట్టుకల గురించి కూడా మాట్లాడేంత విష సంస్కృతి గడిచిన 5 సంవత్సరాల్లో, అది జగన్మోహన్ రెడ్డి పాలనలో దానికి బీజాలు కాదు కదా, ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తం తినేసేటటువంటి ఒక బకాసురుడు లాగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల ప్రాణాలు కూడా. ఎందుకంటే ఇక్కడ మనము చూడాల్సింది బియాండ్ దట్ సీన్. కేవలం సోషల్ మీడియాలో ట్రోలింగ్ వరకే ఆపారనంటే కాదు, అది పెరిగిపోయి ఆడవారిని వాళ్ళ మానాలు తీయడానికైనా లేదా ప్రాణాలు తీయడానికైనా తయారైనటువంటి సైకోళ్ళకి తయారైనటువంటి ప్లాట్ఫామ్ లాగా అది పెరిగింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇంకో జుగుప్సాకరమైన, బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక మహిళలాగా నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది ట్రోలింగ్ చేయబడ్డాను, కానీ మేము చెప్తున్నదే, తల్లులము, కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళము, పరువులు ఉన్నటువంటి వాళ్ళము, మా కుటుంబాల పరువుని రోడ్డు మీదకి, రాజకీయాల్లో ఉన్నామన్న ఒకే ఒక కారణంతో మా కుటుంబాల పరువుని రోడ్డు పైకి తీసుకొని వచ్చేటటువంటి అసలు అధికారం ఎవరిచ్చారు? మమ్మల్ని నైతికంగా చంపేటటువంటి అధికారం ఎవరిచ్చారు? రెండోది, ఇదే భారతీ రెడ్డి గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన భార్యలాగా ఆవిడ పోషించిన పాత్రను ఒక నిమిషం పక్కన పెడితే, ఒక సంస్థకి, పత్రికకి ఆవిడ చైర్మన్ లాగా ఉండి, మీకు గుర్తుందో లేదండి, వ్యభిచారులు నేను అనకూడదు కానీ అలాంటి పదాలు ఉపయోగించి కూడా వాళ్ళు సొంత పత్రికలో వేశారు కొంతమంది మహిళల పైన. ఇంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆవిడ బయటకు వచ్చి ఖండించడం అదంతా పక్కన పెడితే, తన సొంత పత్రికలో ఒక మహిళలని ఆ కార్టూన్ బొమ్మల్లాగా వేస్తూ, ఇంకా చెప్పాలంటే పేర్లతో సహా బొమ్మల్లా వేసి ఇంత నీచంగా చేస్తున్నప్పుడు, మీరు ఇందాక అన్నారే వ్యూహమో మౌనమో కాదండి, ఇది కుట్ర, ఇది సాడిజం అంటారు దీన్ని పక్కా సాడిజం అండి. ప్రపంచంలో ఎక్కడైనా మహిళ పైన గాని, బాలిక పైన గాని ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఈ రోజున సంబంధం లేని వాళ్ళు కూడా అందరం స్పందిస్తున్నాము. మరి ముఖ్యమంత్రి భార్యలాగా ఉండి నువ్వు ఎందుకు స్పందించలేదమ్మా? అంతెందుకు, నీ అత్తగారిని, కోడలు మంచా చెడ్డ పక్కన పెడితే, మొగుడు జైల్లో ఉన్నప్పుడు ఇదే తల్లి, ఇదే చెల్లి కదా వెళ్ళి ఈయన కోసం రాజకీయంగా తిరిగింది, క్యాంపెయినింగ్ చేసింది. అటువంటి వ్యక్తుల్ని కూడా, అంటే నీ సొంత ఇంటి పరువు కూడా నువ్వు బజార్ని కీడ్చేటటువంటి అలాంటి మనస్తత్వము సాధారణమైన స్త్రీలకు ఉండదు. కానీ మరి ఈవిడకి ఎలా వచ్చిందనేది ఇప్పటికీ అర్థం కానటువంటి విషయం నిజంగానే అది. ఇంకొకటి, ఇప్పుడు ఆమె మీరు అన్నట్టు చెప్పొచ్చు, చక్కగా పత్రికల్లో రాయొచ్చు, లేదంటే ఏదైనా చేయొచ్చు, ఆవిడ చెప్తే వినేవాళ్ళు ఉన్నారు కదా. కానీ పనిగట్టుకుని పిఏ దగ్గర నుండి పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు, ఇందాకన్నట్టుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, అసలు ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకి క్వాలిఫికేషన్ ఏంటండి? నగ్నంగా వీడియోలు తీసి ఆడవాళ్ళతో మాట్లాడితే నీకు ఒక ఎంపీ పదవా? ఇన్ని రేపులు చేస్తే నీకు ఒక మంత్రి పదవా? ఇంత దోచుకుంటే నీకు ఒక మంత్రి పదవా? బూతులు తిడితే నీకు ఒక మంత్రి పదవా? మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి పిఎస్సీ లాగా, దానిలో చాలా మంది పిఎస్సీ మెంబర్ లాగా తీసుకున్నారు. పైగా ఇవన్నీ చాలా అన్నట్టుగా ఆ ముఖ్యమంత్రి భార్యలాగా ఉండి ఏ రోజు హిందూ ధర్మాన్ని, ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇంకొక ధర్మాన్ని కించపరచాలని ఎక్కడా లేదు. కానీ ముఖ్యమంత్రి లాగా ఉన్నప్పుడు సతీ సమేతంగా తీసుకుని వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది మన ప్రభుత్వ ధర్మం లాగా వస్తుంది, అదొక ఆచరణ లాగా వస్తుంది. ఏ రోజున వెళ్ళావా నువ్వు? వెళ్ళలేదు కదా ఆవిడ. ఏ రోజు వెళ్ళకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి భార్య, నిజం మేము అందరం ఇప్పుడు మేమే మొక్కుకుంటామండి, తల్లులం పిల్లలకి ఏదైనా అయితే గనక, కుటుంబ సభ్యులకు ఎవరైనా అయితే గనక ఏదైనా చేయడానికని మెట్లు ఎక్కుతాం, మెట్ల పూజ అంటాం, తల నీలాలు ఇస్తాము, లేదంటే కొబ్బరికాయలు కొడితే రకరకాలుగా మొక్కుకుంటాము. దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు కళ్ళుండి చూడకుండా, చెవులుండి వినకుండా, నోరుండి కూడా మాట్లాడే పరిస్థితిలో ఉండి కూడా మాట్లాడట్లేదు అని అంటే, ఇది మౌనమో వ్యూహమో కాదు, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక కుట్ర, ఇది ఒక వారికి ఒక వ్యసనం, ఇది ఒక సాడిజం. ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన పవన్ కళ్యాణ్ గారి వైఫ్ విషయంలో కూడా ప్రభుత్వమే కేసు పెట్టింది, వాళ్ళని అరెస్ట్ చేసింది. కానీ
అరే మన వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇలా చేయకూడదు అనే స్పందన పార్టీ వైపు నుంచి రాలేదు. మనం భారతిరెడ్డి గారు అన్న పార్టీ వైపు నుంచే రాలేదు. ఒక వస్తే మహిళని ఇలా వైసీపీ ఇలా ఎందుకు ట్రోల్ చేయొద్దు అవుతుందండి? అనే మినిమం అసలు మహిళల సెన్స్ గురించి కూడా ఆలోచిస్తే కనిపించలేదు. కాదు, మహిళల గురించి ఆలోచన అనేది చేయాలనుకుంటే అది వైసీపీ పార్టీ ఎందుకు అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలా ఆలోచన మహిళలకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది, వారి కుటుంబాలు ఉంటాయి, పరువులు ఉంటాయి అని అంటే ఆలోచన ఒకవేళ అదే చేస్తే గనక వైసీపీ ఇప్పుడు కాదే కదా అసలు. మీరన్న పాయింటే గనక మహిళల గురించి ఆలోచించే పార్టీ అయితే అది వైసీపీ